నటుడు ప్రకాష్ రాజ్ మరొకసారి వివాదంలో ఇరుక్కున్నారు. కేరళ లిటరరీ ఫెస్టివల్లో రాముడు పండ్లు దొంగిలించారంటూ ప్రకాష్ రాజ్ చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా మతపరంగా దుమారం రేపుతున్నాయి. రాముడిపై విషం చిమ్మేవాళ్లు కాలగర్భంలో కలిసిపోతారంటూ హిందూ సంఘ నేతలు తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. వేర్వేరు పోలీస్ స్టేషన్స్ లో కేసులు కూడా నమోదవుతున్న వేళ ఒక వీడియో సందేశాన్ని రిలీజ్ చేశారు ప్రకాష్ రాజ్. తన ప్రసంగంలోని మాటల్ని వక్రీకరించారని, అవతార పురుషుడైన శ్రీరాముణ్ణి ఎగతాళి చేయలేదంటూ వివరించారు. మతాన్ని అడ్డు పెట్టుకుని రాజకీయాలు చేసేవాళ్లు తనను యాంటీ హిందూగా చిత్రీకరిస్తున్నారంటూ విమర్శించారు ప్రకాష్ రాజ్. ఒక లిటరరీ ఫెస్టివల్లో ఆర్ట్ అండ్ ఇట్స్ రెసిలియన్స్ అనే ఒక విషయం మీద నేను చేసిన ప్రసంగం, సంవాదం, దాని నుంచి కొన్ని మాటల్ని మాత్రం తీసుకుని దాన్ని వక్రీకరించి నేనేదో అవతార పురుషుడు శ్రీరాముడిని ఎటకారం చేశానని, హిందూ ధర్మాన్ని హర్ట్ చేసే ఫీలింగ్స్ ఇచ్చానని కొందరు ఊగుతున్నారు. అన్ని ధర్మాన్ని అందరినీ ప్రేమించే నాకు అవసరమైతే లేదు. కానీ ధర్మాన్ని మతోన్మాదంతో అడ్డు పెట్టుకుని అసహ్యమైన రాజకీయం చేస్తున్న వాళ్ళని నేను అడిగే ప్రశ్నలకి సమాధానం ఇవ్వలేక కొందరు నన్ను యాంటీ హిందూ, హిందూ ధర్మ విరోధి అని బింబించడానికి ప్రయత్నిస్తున్నారు. పాపం వాళ్ళ ఏడుపు, వాళ్ళ కష్టం నాకు అర్థమవుద్ది. సో వాళ్ళకి సమాధానం చెప్పాలి. ఇప్పుడు ఏమైందంటే, నేను ఇప్పుడే తమిళనాడు ఎలక్షన్స్ అయిపోయి కొంచెం తోట పనిలో ఉన్నాను. వర్షాకాలం వస్తుంది, ఎండాకాలం ఎండవుతుంది, చెట్లు మొక్కలతో మాట్లాడుకోవాలి. సో ఆ పనిలో ఉన్నాను. త్వరలో వస్తాను. అప్పటిదాకా మీరు మీ పనులు చూసుకుంటారా, లేదా ఇలాగే వాగుతుంటారా, ఊగుతుంటారా, మీ డిసిషన్. వివరణ ఇవ్వడం కాదు, అన్కండిషనల్ గా ప్రకాష్ రాజ్ క్షమాపణ చెప్పి తీరాల్సిందేని హిందూ సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. మరోవైపు కొంచెం బిజీగా ఉన్నా త్వరలో వస్తా అంటూ ఒక ట్విస్ట్ ఇచ్చారు ప్రకాష్ రాజ్. ఆయన వచ్చి ఏం మాట్లాడతారన్నది ఆసక్తికరంగా మారింది. మా ప్రతినిధి విద్యాసాగర్ లైవ్ లో మరింత సమాచారం. సార్ విద్యాసాగర్, కొంచెం టైం తీసుకుంటాను, వస్తాను, మీ అందరికీ సమాధానం చెప్తానంటున్నారు ప్రకాష్ రాజ్. ఈ వివాదం ఇప్పట్లో సద్దుమణిగే అవకాశం కనబడట్లేదుగా? ఎస్, లేదనే చెప్పాలి. ఎందుకంటే 2 రోజులుగా ప్రకాష్ రాజ్ చేసినటువంటి వ్యాఖ్యల మీద హిందూ సంఘాలు కావచ్చు, బీజేపీ నేతలంతా కూడా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా పలు పోలీస్ స్టేషన్లో హిందూ ధర్మాన్ని ఆయన అవమానపరిచారు. ముఖ్యంగా రాముడిని కించపరిచే విధంగా ఆయన చేసినటువంటి వ్యాఖ్యల మీద పోలీస్ కేసులు నమోదు చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. హిందూ ధర్మానికి వ్యతిరేకంగా మాట్లాడడం ప్రకాష్ రాజ్కు అలవాటైందంటూ కూడా హిందూ సంఘాలు కావచ్చు, ఆ హిందూ నేతలంతా కూడా పెద్ద ఎత్తున ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ ప్రకాష్ రాజ్కు ఇప్పటికే ఈ 2 రోజులుగా జరుగుతున్నటువంటి ఈ చర్చ మీద కొంత వివరణ ఇచ్చేటువంటి ప్రయత్నంలో భాగంగా ఒక వీడియోను కూడా రిలీజ్ చేశారు. తాను ఆ అవతార పురుషుడైనటువంటి రాముడిని కించపరిచేటువంటి అవకాశమే లేదు, తాను అన్ని ధర్మాలను కూడా గౌరవిస్తాను, కాబట్టి ఒక ధర్మాన్ని ఎలా అగౌరవపరుస్తానంటూ కూడా ఆయన వీడియోలో చెప్పుకొచ్చారు. ముఖ్యంగా తనను హిందూ వ్యతిరేకిగా, హిందూ ప్రజలకు వ్యతిరేకిగా ముద్ర వేయాలన్నటువంటి లక్ష్యంతో కొంతమంది తాను అడిగినటువంటి ప్రశ్నలకు సమాధానాలు చెప్పలేక ఇలాంటి ఆరోపణలు చేస్తున్నారంటూ కూడా ఆయన ప్రస్తుతం జరుగుతున్నటువంటి చర్చనంతా కూడా కొట్టివేసి ఇటువంటి ప్రయత్నం చేశారు. అదేవిధంగా త్వరలో ఇప్పుడు ఎవరెవరైతే తన మీద కేసులు నమోదు చేయడం కావచ్చు, తన చేసినటువంటి వ్యాఖ్యలను వక్రీకరిస్తున్నారో వారందరికీ కూడా ప్రస్తుతం తమిళనాడు ఎన్నికల ప్రచారం ముగించుకొని తాను కొంత సేద తీరుతున్నాను, మళ్ళీ వస్తాను, వచ్చాక మీ అందరికీ సమాధానం చెప్తున్నాను నేపథ్యంలో ప్రస్తుతం హిందూ సంఘాలు మాత్రం డెఫినెట్గా ప్రకాష్ రాజ్ మీద చర్యలు తీసుకోవాలి. ఆయన బహిరంగంగా హిందూ ప్రజలందరికీ కూడా క్షమాపణ చెప్పాలి. గతంలో కూడా సనాతన ధర్మానికి వ్యతిరేకంగా మాట్లాడడము ప్రకాష్ రాజ్కు అలవాటైంది. దీన్ని ఉపేక్షించేటువంటి ప్రసక్తే లేదు. డెఫినెట్గా ఆయన వచ్చి అన్కండిషనల్ అపాలజీ చెప్పాలంటూ కూడా హిందూ సంఘాల నేతలు డిమాండ్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పట్లో అయితే ఈ వాదం ఫుల్ స్టాప్ పడేటువంటి అవకాశం కనిపించట్లేదని చెప్పాలి.